ఏపీ రాజకీయాల్లో మళ్లీ హై వోల్టేజ్ మొదలైంది. ఒకవైపు చంద్రబాబు ధీమా, మరోవైపు జగన్ అతి విశ్వాసం. 2029 లక్ష్యంగా బాబు వేస్తున్న మాస్టర్ ప్లాన్ ఏంటి? అమరావతి, పోలవరం అస్త్రాలతో వైసీపీకి చెక్ పెట్టబోతున్నారా? మాట మార్చే నైజమే జగన్ కు శాపంగా మారబోతోందా? కూటమి దూకుడు వైసీపీ లోపల వణుకు మొదలైందా? ఏపీలో రాజకీయం ఇప్పుడు డెవలప్మెంట్ వర్సెస్ డెడ్ లాక్ అన్నట్టుగా మారింది. వచ్చే ఎన్నికల్లోనూ కూటమినే గెలిపిస్తారనే బలమైన ధీమాతో ఉన్నారు చంద్రబాబు. కేవలం మాటలతో కాదు, చేతలతో చూపించి ఓట్లు అడగాలనేది బాబు పక్కా ప్రణాళిక. అందులో ప్రధాన అస్త్రం అమరావతి. 5 ఏళ్ల విధ్వంసాన్ని తుడిచిపెట్టి 2029 నాటికి 100కు పైగా ఐకానిక్ భవనాలను పూర్తి చేయాలని కసితో ఉన్నారు బాబు. కూటమి ఉంటేనే రాజధాని, లేదంటే శూన్యం అనే నినాదాన్ని ప్రజల మొదల్లోకి బలంగా పంపడంలో బాబు సక్సెస్ అవుతున్నారు. బాబుకున్న మరో పవర్ఫుల్ పాయింట్ పోలవరం ప్రాజెక్టు ఫేజ్ 1 పూర్తి చేసి నీళ్లు విడుదల చేయడం ద్వారా రైతు గుండెల్లో చోటు సంపాదించాలని చూస్తున్నారు. అదే సమయంలో వైఎస్ జగన్ విశ్వసనీయతపై బాబు సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నారు. రాజధాని విషయంలో జగన్ మాట మార్చడం, 3 రాజధానుల పేరుతో కాలయాపన చేయడం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత తెచ్చిందని కూటమి భావిస్తోంది. జగన్ మాట ఇస్తే మారుస్తారు, బాబు మాట ఇస్తే కడతారు అనే ప్రచారాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్తున్నారు. 30% అగ్రస్థానంలో తెలుగు జాతి ఉండాలి. ప్రపంచంలో భారతీయులు నెంబర్ 1 గా ఉంటారు. అందులో 35% తెలుగు వాడు ఉండాలని నేను ఆలోచిస్తున్నా. వైసీపీకి అతిపెద్ద మైనస్ ఆ పార్టీ నేతల నోటి దురుసు. ఇప్పటికీ రెచ్చగొట్టే ఆరోపణలు, వ్యక్తిగత విమర్శలకే పరిమితమవుతున్న నేతలను చూసి ప్రజలు అసహించుకుంటున్నారనే టాక్ వినిపిస్తుంది. జగన్ ఈ విషయాన్ని గ్రహించలేకపోవటం కూటమికి ప్లస్ పాయింట్. చంద్రబాబు పక్కన హుందాగా మాట్లాడే నేతలు, మేధావులు, వ్యూహకర్తలు ఉండటం, దానికి తోడు స్ట్రాంగ్ మీడియా సపోర్ట్ ఉండటంతో బాబు వ్యూహం పక్కాగా అమలవుతుంది. మొత్తానికి చంద్రబాబు వద్ద ప్లాన్ బి లేకపోవచ్చు, కానీ ఆయన అమలు చేస్తున్న ప్లాన్ ఏ మాత్రం అప్రహితంగా సాగుతోంది. అమరావతి భవనాలు, పోలవరం నీళ్లు సాక్ష్యంగా చూపిస్తూ బాబు ఓట్లు అడగబోతున్నారు. మరి అభివృద్ధి మంత్రం ముందు జగన్ విమర్శలు నిలుస్తాయా, లేక వైసీపీ అతి విశ్వాసం ఆ పార్టీని ముంచేస్తుందా? వేచి చూడాలి.